ఇప్పుడు కర్మ చేసే వాళ్ళందరికీ కూడా రాముడు ఒక ఆదర్శమైనటువంటి గృహస్థు మానవుడు. కర్మని విడిచిపెట్టి అకార ఉకార మకార తన్మాత్రలతో కూడుకున్నటువంటి ప్రణవాన్నే నిరంతరము ధ్యానం చేస్తూ షట్చక్రాలని కూడా వశమునందు చేసుకోగలిగిన యోగి పుంగవులు ఉంటారే, వాళ్ళందరికీ కూడా ఈ రామనామం ఉన్నదే అది శిరోధార్యం అవుతుంది. ఆ రామనామమే తారకం, ఆయనే పరబ్రహ్మ వాళ్ళందరికీ కూడా. అందుకనే రామ తాపిన్య ఉపనిషత్తులో ఒక మాట చెప్తారు, రామయేవ పరబ్రహ్మ రామయేవ పరంతప శ్రీరామో బ్రహ్మతారకం అంటారు. రాముడే పరబ్రహ్మ, రామనామమే తారకము, రాముడే అందరికీ కూడా దిక్కు.